మీరు మీట్ లో ఉన్నారు? మ్యూట్ లో లేనండి. ఇప్పుడు వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి శివశంకర్ గారు. గుడ్ ఈవినింగ్. చర్చలో పాల్గొంటున్న అందరికీ, మీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో అయితే ఈ రోజు ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి 15,000 రూపాయలు భరోసా ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. సో ఇదైతే నిజంగా ఒక శుభ పరిణామం. ఈ యొక్క ఫ్రీ బస్సెస్ పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. వారికి ఆదాయం కాస్త గండిపడింది. ఈ 15,000 భరోసా అనేది ఏ మేరకు ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. అదేవిధంగా భూ కేటాయింపులు మరి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ సంస్థలకి కేటాయించారనేది మరి ఇంకా బయటికి రాలేదు. సో ఏ విధంగా ఉండబోతుంది తమ్మిరెడ్డి గారు? ఒకటండి, సంక్షేమ కార్యక్రమాలు మొదటి నుంచి కూడా చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు రాజ్యాంగ హక్కు ప్రజలకి. అదేదో ఎవరిదో పేటెంట్ లాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అంటే మేము ఇచ్చినవే కూటమి ప్రభుత్వం ఇవ్వాలి అని ఇందాక మా రాజశేఖరన్ అనడం నాకు ఆశ్చర్యం వేసింది. మీరు ఇచ్చింది ఏంటి? రాజ్యాంగం ఇచ్చి ఒక ప్రక్రియ. అది ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిందో సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తుంది. 1 by 1 ఏ ఒక్కటి విడిచిపెట్టడం లేదు. దాన్ని అభినందించాలి. రెండవది, భూ కేటాయింపుల్లో ఏదో చెప్తున్నారు. ఇప్పుడు మేము తక్కువ ధరలకి భూ కేటాయింపు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకు అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించాలి. ఆకర్షిస్తే గాని ఆర్థిక పరిస్థితులు ఇక్కడ మెరుగుపడవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే గాని సంక్షేమ కార్యక్రమాలకి అడ్డంకి వస్తుంది. రెవెన్యూ పెరగదు, అలాగే ఎంప్లాయ్మెంట్ పెరగదు, ఎకనామిక్ డెవలప్మెంట్ పెరగదు. వీటన్నిటి దృష్టిలో ఆ పాలసీ తీసుకుంటున్నాం. అలాగే గత ప్రభుత్వం లాగా ఇండస్ట్రీలను బెదిరించి మాకు 50% వాటా ఇస్తేనే మీకు పెర్మిషన్ ఇస్తామని భయపెట్టించట్లేదే. అదేం లేదే. చక్కగా ఓల్ హార్టెడ్ గా వెల్కమ్ చేస్తున్నాం. రండి, మీకేం కావాలి. ఇప్పుడు మా కూటమికి నాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారు చాలా విజనరీ లీడర్. ఫారెన్ ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా సరే ఆయన మీద ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకు అంటే మీరు గతంలో ఆయన చేసిన యాక్టివిటీస్ కానీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆహ్వానించే కార్యక్రమాలు కానీ అవన్నీ తెలుసు వాళ్ళకి. అందుకు వస్తున్నారు అందరూ కూడా. వచ్చి ఇప్పుడు పుంజుకుంటుంది ఆర్థిక పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ది పరుగులెడుతుంది. అలాగే అమరావతి పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మరి అది కనబడకపోతే మేమేం చేయలేము. మీరే చూపించాలి టీవీల్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కనబడదు, వినపడదంటే మరి ఆ ప్రాబ్లం కి మా దగ్గర సొల్యూషన్ లేదు కూటమి నాయకులు. అంటే వాళ్ళు ఏంటంటే మునిగిపోతుంది అనేది వారి ఒక్క మొదటి నుంచి కూడా అమరావతి మీద వారి అభిప్రాయం. వాళ్ళు మొదటి నుంచి కూడా మాట్లాడేది ఏంటంటే వాళ్ళు చాలా మాట్లాడారు. బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన దానికల్లా కూడా ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పారు. దాని నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. ఇక్కడ బాధ ఏంటి అనంటే ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుంటది. అది రాజకీయ పార్టీ అయినా సరే, లేదు వ్యక్తులైనా సరే. వీళ్ళ విషయానికి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా అదే పాట పాడుతున్నారు. పాత పాటే పాడుతూ వస్తున్నారు. అది ఇప్పుడు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అసలు. ఇప్పుడు రెండవది, మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవద్దు. రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో ప్రజలు ఒక తీర్పు ఇస్తారు. అది ఒక బెంచ్ మార్క్. కూటమి నాయకత్వం ఎలా పనిచేస్తుంది, అలాగే ప్రతిపక్ష పార్టీ మీద ప్రజాభిప్రాయం ఏమిటి, అది రెండు కూడా రేపు తేలిపోతున్నాయి. అంతవరకు ఓపిక పడితే ఆ ముచ్చటి కూడా చూస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు శివశంకర్ గారు. అంటే రేపు మమ్మల్ని అసలు నామినేషన్లు వేయనిస్తారా, మా మీద దౌర్జన్యం చేసి మీరు ఎన్నికలు చేస్తారేమో కూటమి పార్టీలని వైసీపీ ఇప్పటి నుంచే ఆలోచన ఉంది. పులివెందుల్లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనే ఆలోచన వరకు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి తెలుసు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సో వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు చేశారు. పోలీస్ స్టేషన్ లో విత్ డ్రా చేపించారు క్యాండిడేట్స్ చేత. భయభ్రాంతులు చేశారు, పరిగెత్తేటట్టు చేశారు, ప్రజాస్వామ్యాన్ని మంట కలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక జోక్ కింద మార్చారు. ఉమ్, అలాగే మేము కూటమి ప్రభుత్వం చేస్తుందేమో ఆ భయం ఉండడం సహజం. ఉమ్, కానీ కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం యందు రాజ్యాంగం యందు పూర్తి గౌరవం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంది తప్ప మీలాగా నియంతృత్వ వైఖరితో ఏ పని చేయలేదు. ఉమ్. కాబట్టి భయం ఏం లేదు. రండి, కథన రంగంలో దిగండి, ప్రజలే తెలుస్తారు, తీర్పిస్తారు, ప్రజలే తెలుస్తారు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ప్రతిపక్షం ఎలా ఉంది అన్నది ఆ ప్రజా కోర్టులో తేల్చుకుందాం. అంతే తప్ప ఈ ఓటమి భయంతో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి ఎన్నికల నుంచి పారిపోవడానికి మాత్రం ప్రయత్నించకండి నేను చెప్తున్నాను మీ ద్వారా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని. శివశంకర్ గారు చాలా మంచిది, చాలా మంచిది, స్వాగతిస్తాం. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు అందులో పాలు పంచుకుంటూనే ఆ ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుంది.